సార్ ఏం చెప్తాం సార్, ఆయన ఫుల్ తాగుంటాడు. ఏం యెస్. చేస్తాడో అర్థం కాదు. ఓకే. ఇట్లా చేద్దాం, అట్లా చేద్దాం అంటాడు. నాకేడ సార్ ఇప్పుడు నాకు అవును. మోకాలు నొప్పులున్నాయి. నేను ఎక్కువసేపు నిలబడలేను, ఎక్కువసేపు కూర్చోలేను. ఇట్లాంటి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ చెప్తుంటారు. అవును. సో, ఫస్ట్ వీళ్ళకి అన్నిటికంటే ఇంపార్టెంట్ కౌన్సెలింగ్. అన్నిటికంటే ఇంపార్టెంట్ రెస్పెక్ట్ కౌన్సెలింగ్. ఈచ్ ఓహ్! అదర్‌కి. యెస్. సో, అంటే నువ్వు ఫుల్లు తాగున్నావు, నీకిప్పుడు కావాలి అవన్నీ వాళ్ళు కూడా అపోజిట్ పార్ట్నర్ కూడా హ్యాపీగా ఉండాలి. ఉండాలి సెక్స్ ఈస్ గదా! ఎ టూ వే ప్రాసెస్. ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. సో, అదే చెప్తున్నాను. మెన్ కెన్ గెట్ హ్యాపీనెస్ ఇన్ ద బాత్రూమ్ ఆల్సో. యెస్. పోయి నువ్వు హస్తప్రయోగం చేసుకుంటే నీకు సాటిస్ఫాక్షన్ అవును. వస్తది. అవును. ఫీమేల్స్‌లో అట్లా కాదు. ఇట్స్ ఎ కరెక్ట్. మెకానిజం. సో, యెస్. నువ్వు ఎప్పుడైనా సెక్స్ చేయాలనుకుంటే రెస్పెక్ట్ హర్ బౌండరీస్, రెస్పెక్ట్ హర్ డెసిషన్ కరెక్ట్. అండ్ స్నానం ప్రొసీడ్. జేయాలి. మందు దూరంగా ఫుల్లు ఉండాలి. తాగి సార్, ఫుల్లు ఆ! తాగి యమ్మ గోల. పేషెంట్ చెప్తుంటే నాకు పాపం పిటీ అనిపిస్తుంటది కరెక్ట్. లేడీస్ కరెక్ట్. అంటే. అవును. బట్ స్టిల్ అదే ఆ అది మగవారిలో ఉన్న మైండ్‌లో ఒక పెట్టుకోవాలి. రాంగ్ ఇంప్రెషన్ అవును. ఏంటంటే తాగితే తాగితే ఇంక నువ్వు ఇంకా బాగా పని జేస్తావు అని. అమ్మ యూ ఆర్ మోర్ అసల ఎక్సైటెడ్ అంతే. ఎగ్జాక్ట్‌లీ అంతే. అదర్ దాన్ దట్ హ్మ్. ఇంకా ఉల్టా తగ్గిపోతది. అది. నీ బ్రెయిన్ నంబ్ అయినప్పుడు సెక్షువల్ డ్రైవ్ ఎట్లా ఉంటది? కరెక్ట్. యూ థింక్ యూ ఆర్ హావింగ్ బెటర్, అంటే మనం సెక్స్ చేస్తున్నాం అని అనుకుంటాం తప్ప అవును. నిజంగా అక్కడ జరగదది. అక్కడ ఏం అదర్ వే అయితదది. అది. సో, ఆల్వేస్ రెస్పెక్ట్ ఈచ్ అదర్స్ బౌండరీస్. కరెక్ట్. అది చేసుకోవడం బెటర్. ఇంకొకటి సార్ ఇప్పుడు హ్మ్. 50 ఏళ్ళుంటాయి, 40 ఏళ్ళుంటాయి. చాలామంది ఏం చేస్తారంటే 35, 30 ఏళ్ళ వాళ్ళని కూడా పెళ్లి చేసుకుంటారు. సెకండ్ మ్యారేజ్ లాగానో అవునవును. ఇట్లా చేసుకుంటారు అవునవును. గదా! అవును. అప్పుడు ఈ మగవాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి సార్? సో, ఫీల్ అవ్వకుండా ఒకటి ఉండాలంటే? ఫస్ట్ ఇంపార్టెంట్ ఏందంటే వాట్ ఈస్ యువర్ సిట్యుయేషన్? ఈ రోజు ఏంటి మీ సిట్యుయేషన్? ఓకే. ఒక్కసారి నా సో, ఫస్ట్ మీ దగ్గరకొస్తే దగ్గర రావాలంతే. డెఫినెట్‌లీ. అంటే యెస్. సార్, ఒకటి వీళ్ళ మైండ్‌లోకెళ్ళి నాకు సమస్య ఉందనే ప్రాబ్లమ్ తీసేసేయాలి. రైట్. మీకు అర్థమవుతుంది గదా! సో, వాళ్ళని మేమేం చేస్తాం, బేసిక్ ఎవాల్యుయేషన్ చేస్తాం. వాళ్ళ ప్రెజెంట్ హార్మోనల్ స్టేటస్ ఏంటి? వాళ్ళ ప్రెజెంట్ సెక్షువల్ పటుత్వం ఎట్లా ఉంది? సో, వి డూ పీనల్ డాప్లర్ అండ్ ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. అవును. సో, నేనేమంటున్నా, నా దగ్గరకొచ్చి ఏ పేషెంట్ అయినా గానీ ఒక 3 మంత్స్ మెడిసిన్స్ తీసుకోండి చాలు. ఓకే. లైఫ్‌లో ఎప్పుడు మళ్ళా నా అవసరం రాకపోవచ్చు. ఓహ్! వావ్! యాహ్! అవునా? సో, సూపర్. డెఫినెట్‌లీ. సో, మొన్న ఒక పేషెంట్ వచ్చింది. ఈజ్ అరౌండ్ 53, 54. ఈజ్ మ్యారింగ్ ఎ 24 ఇయర్స్ గర్ల్. సో, ఫుల్ భయంతో వచ్చిండు. సార్ 3 డేస్‌లో నా పెళ్లి అని. ఒక్కటి బ్రదర్, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే చేసుకుంటున్నా చేసుకోను. నేను ఎప్పుడు ఐ యామ్ నాట్ ఎ పర్సన్ హూ విల్ జడ్జ్. నువ్వు ఈ ఏజ్ ఎందుకు చేసుకున్నావు? దట్ ఈస్ యువర్ చాయిస్. నీకు రైట్. నచ్చింది నువ్వు అంతే చేసుకున్న గదా! ఇగ అమ్మాయి అది. నచ్చింది ఆ! అమ్మాయి చాయిస్. నేను జడ్జ్ చేసే పర్సన్ కాదు. ఫస్ట్ ఇదయింది. సో, ఇప్పుడు ఏమైతుంది మీకు? వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్? యెస్. సార్ నాకు అస్సలు ఎరెక్షన్ వస్తలేదు. అరే ఫస్ట్ 3 డేస్‌లో పెళ్లి. ఆ! వెరీ రిలీజియస్ పీపుల్. ఓకే. అసలు ఏమి ఎట్లా అసలు చెప్పిన ఫస్ట్ ఎవాల్యుయేట్ చేసి డెఫినెట్‌లీ తక్కువ ఉన్నాయి ఫ్లోస్. బ్రదర్ ఒక్క 10, 15 డేస్ ఈ టాబ్లెట్స్ అయితే వాడండి. హ్మ్. దాని తర్వాత డీటెయిల్‌గా ట్రీట్మెంట్ తర్వాత ప్లాన్ చేస్తాం. ఈ 15 డేసే మీకు చూస్తారు. 15 డేసే మిమ్మల్ని అడుగుతారు. అంతే గదా! అవును. తర్వాత 15 డేస్ గురించి ఎవడు అడగడు. అవును. సో, అది వాడి కరెక్ట్‌గా స్ట్రిక్ట్‌గా వాడి రెగ్యులర్‌గా వాడండి. ఫెయిల్ అయినా పర్లేదు, 1, 2 సార్లు సక్సెస్ అయిందంటే చాలు. తర్వాత దీన్ని మొత్తం ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తా అని చెప్పినా నేను. ఆ! అంటే ఒకటి టేక్ టైమ్. కరెక్ట్. జంప్ కాకండి. అది. నేను చేసుకుంటున్నా, ఈమెతో నేను 100% నార్మల్‌గా ఉంటా అనే దాంట్లోకి టేక్ ఎన్ ఒపీనియన్. హ్మ్. ఒకటి 0 ఉన్నా వి కెన్ మేక్ హిమ్ 100. ఓకే. బట్ గివ్ మీ టైమ్. అది. సూపర్. ఒక 45 సర్జరీ చేస్తే 45 డేస్. వేరే ట్రీట్మెంట్స్ చేస్తే 3 మంత్స్. ఓకే. బట్ ఐ కెన్ మేక్ ఎనీవన్ ఫ్రమ్ 0 to 100. సూపర్. సూపర్. అది చాలా 0 to ఇంపార్టెంట్. 100 ఇది బావుంది. ఆ! వండర్‌ఫుల్. సరే ఈ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అవును. చేయించుకుంటే సెక్స్ పవర్ తగ్గిపోద్దా? ఇంపాసిబుల్. ఆ! నాన్‌సెన్స్. అంతే గదా! అది అంటే మీరు నమ్మరు సార్. మా డాక్టర్స్‌లో తరతరాలుగా ఉన్న డౌట్ అది. డాక్టర్స్‌లో ఉన్న కామన్ డౌట్ కూడా. యెస్. యెస్. నేనే మా ఫ్రెండ్స్ చాలా మందికి అరే వాసెక్టమీ చేసేసుకోండి. మమ్మ దాని సెక్స్ అదే గదా! డ్రైవ్ తగ్గిపోతాయి. ప్రసక్తే లేదు. సీ మనకి నార్మల్‌గా బ్రెయిన్ నుంచే ఆర్గాజం అనేది ఎప్పుడు బ్రెయిన్ నుంచే వస్తది. మనకి టెస్టిస్ నుంచి వచ్చేది ఓన్లీ స్పెర్మ్ మాత్రమే. సెమెన్ మొత్తము హైయెస్ట్ ఇప్పుడు బయటకొచ్చే ఇప్పుడు అవును. ఇప్పుడు పెరుగులాగా అవును. వచ్చిందనుకోండి సార్. దాంట్లో హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ సెమినల్ వెసికల్ ఉంటుంది. ఓకే. ప్రాస్టేట్ ఉంటుంది. నేను చేసే వాసెక్టమీ టెస్టిస్ దగ్గర. రైట్. ఒట్టి బయటకొచ్చే ఒక పైపు వాస్ డిఫరెన్స్ నేను కట్ చేస్తాను. కట్ చేసి అక్కడ ఇక్కడ సూచర్ చేస్తాను. టెస్టిస్ నుంచి వచ్చే 2% వాల్యూమ్ తప్ప 98% వాల్యూమ్ నార్మలే. ఓకే. సార్ చాలా మందికి ఇప్పుడు నార్మల్‌గా కొందరికి పుట్టుకతోనే వాస్ డిఫరెన్స్ యాబ్సెన్స్ ఉంటది. ఓకే. వాళ్ళు నార్మల్ సెక్స్ చేస్తారు. అంతా నార్మల్ ఉంటది. ఆ భయం నిజంగా ఉండుంటే వీడు అసలు సెక్సే చేయదు కదా! చేయకూడదు. అవును. చాలా ఇప్పుడు కొన్నిసార్లు మనకి టీబీ వస్తది. అవును. జెనటల్ టీబీ గానీ, ఎనీ టైప్ ఆఫ్ టీబీస్ ఈ ట్యూబ్స్‌ని బ్లాక్ చేయొచ్చు. అట్లాంటోడు ఎప్పుడు సెక్సే చేయదు ఆ లెక్కల. ప్రసక్తే ఇంపాసిబుల్ అది.
అది డౌట్ మీరు అన్నట్టు ప్రతి మనిషికి అదే ఉండే కదా, కామనెస్ట్ డౌట్. అవును. మగవాళ్ళం మేము వ్యాసెక్టమీ చేసుకోమని అంటే ప్రతి ఒక్కరికి వచ్చే కామనెస్ట్ డౌట్ ఇదే. కరెక్ట్ కరెక్ట్. మీరు నమ్మరు, సర్జన్గా ఉన్నప్పుడు నాకున్న కామనెస్ట్ డౌట్ కూడా అదే. ఓ ఆ, అవునా, ఆ, ఓకే. నేను చేసుకోవాలి ఎందుకు, ఆ, ఇప్పుడు మా వైఫ్ సర్జరీ తప్పుడు ట్యూబెక్టమీ చేయొచ్చు కదా. ఆ. ఇప్పటికీ నాకున్న అది ఒక డౌట్ అప్పుడు ఉండే నాకు. డెఫినెట్ అంటే నేను ఏం సార్ రాంగ్ డాక్టర్లకి ఏముందంటే ఇక సామాన్యులకు ఉండడంలో తప్పలేదు. తప్పులేదు. కానీ దట్ ఈస్ సైంటిఫికల్లీ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. సూపర్. ఇంపాసిబుల్. ఓకే, యా. వండర్ఫుల్. ఇంకొకటి సార్, చాలా మంది మా తాత ఊర పిచ్చుకల లేహ్యం వాడాడు, బ్రహ్మాండంగా పనిచేసింది. ఆ తర్వాత తీపి లేహ్యాలు కొన్ని ఉంటాయి, అవి వాడాడు, ఇవన్నీ వాడుతున్నాము, ఏం కాదు కదా అని అనుకుంటారు. కానీ వీటి ఎఫెక్ట్ ఏమన్నా కిడ్నీల మీద కానీ ఏమన్నా ఉంటుందా సార్ ఈ నాటు వైద్యం వల్ల? ఒకటి నాటు వైద్యం అసలు ఒకటి మీకు క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్తా సార్. ఇది ఒరిజినల్ జరిగింది 1930s ఉమ్, ఒక కెంటకీ అని ఒక స్టేట్లో, Okay. యుఎస్లో కెంటకీ అనే స్టేట్లో ఒక డాక్టర్ సడన్గా పేపర్లలో స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆ, నేను ఎటువంటి మగవాడినైనా వాడిని పులి చేసేస్తాను, ఆ, వాడిని అసలు అగ్రెసివ్ చేస్తాను, అసలు వాడి సెక్స్ లైఫ్ మళ్ళీ ప్రాబ్లం ఏం రాదు అని. ఆ, సో ఆయన చెప్పిన ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఏంటి అంటే ఆ, గోట్ మేక నుంచి టెస్టిస్, బుర్జా కపూర్ అవునా, బుర్జా అంటారు, అవును, అవి తీసి మన మేల్స్లో ఆయన మన స్క్రోటంలో పెట్టిండు. ఓకే, స్క్రోటంలో పెట్టి ఇది ఈ ఆపరేషన్ చేయడం వల్ల ఎక్సలెంట్ అవుట్కమ్ ఉంటుంది మీలో. ఎందుకు అంటే మేకల్లో సెక్షువల్ డ్రైవ్ ఎక్కువగా ఉంటుంది. నార్మల్లీ మన హ్యూమన్స్ కంటే మేకల్లో సెక్షువల్ డ్రైవ్ ఎక్కువగా ఉంటుంది. సో దాని టెస్టిస్ మీలో పెడుతున్నా కాబట్టి మీరు అసలు సేమ్ మళ్ళీ అదే గుర్రం లాగా మీరు సెక్స్ డ్రైవ్ ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పి. సో దీని తర్వాత చాలా స్టడీస్ జరిగినాయి, అంటే ఆ టైంలోనే. ఓకే, ఆ టైంలో జామా అని పెద్ద సర్జికల్ అది దాంట్లో కూడా దీని గురించి రీసెర్చ్ చేశారు. ఓకే, చాలా మంది పేషెంట్స్ ఎక్సలెంట్గా వర్క్ చేసింది అన్నారు. ఐ, ఆ, ప్రాక్టికల్లీ అది ఇంపాసిబుల్, ప్లాసిబో ఎఫెక్ట్. ఓ రైట్, ఇప్పుడు మా తాతకి పని చేసింది నాకు Exactly. పని చేస్తుంది అనేది ఒక ప్లాసిబో ఎఫెక్ట్. అంతే కదా, అంటే అది పనిచేస్తుంది అనే ఎఫెక్ట్ మన మైండ్లో ఎంత సివియర్గా ఉంటుంది అంటే. ఆ, అందుకే సార్ చాలా వరకు ఏ పేషెంట్కైనా మేము సైకలాజికల్లీ వాళ్ళ వెల్ బీయింగ్ అంటే డాక్టర్ అంటే ట్రీట్మెంట్ ఇచ్చేవాడు కాదు, వాళ్ళకి ధైర్యం చెప్పేటోడు. ధైర్యం ఇవన్నీ చెప్తారు, ప్లాసిబో ఎఫెక్ట్సే సార్, కరెక్ట్, ఇవన్నీ సో ఆ సర్జన్ చేసిన దీనివల్ల వాడు కొన్ని వేల, ఆ టైంలోనే కొన్ని 100 కోట్లు సంపాదించాడు. బాబా, సో ఈ జామా సర్జికల్ జర్నల్లో దీని గురించి చేసి వాళ్ళు ప్రూవ్ చేసి ఇది రాంగ్, ఇదంతా నాన్ సెన్స్, ఇది చేసుకోకుండా అని. అప్పటికే కొన్ని వేల సర్జరీస్ చేసిండు ఆయన. బా, దాంట్లో ఒక 20% మంది చచ్చిపోయారు బాబా, ఇన్ఫెక్షన్ వల్ల. బా. అంతే కదా, మన బాడీ అంతే పార్ట్, కదా, పక్కనోడి బాడీ అవును. పార్టే పెట్టుకుంటే అది రిజెక్ట్ అవుతుంది. అవును, కానీ కోర్టులో ప్రూవ్ చేయలేకపోయారు. వాడనేది డాక్టర్ అనేది ఏంటి అంటే, సార్ నేను ఎక్కడ అనటమికల్ బాడీ పార్ట్కి నేను కనెక్ట్ చేయలే కదా, ఒట్టి ఒక స్క్రోటంలో పెట్టినా నేను, దానివల్ల నేను ఎట్లా లయబుల్ అని చెప్పి. బా. కానీ కోర్టు కన్విక్ట్ చేసింది, అరెస్ట్ చేసింది, మొత్తం అచ్చా. ఆస్తులని జప్తు చేశారు.